ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాటలండి ఇవి. ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన. కంచె తీశాడు ఆయన. తీయబట్టే యోబును దాడి చేయగలిగాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించి నీతీకరించబడి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత వాడిని ముట్టడం ఎవడి తరం కూడా కాదు. వాడు నిన్ను తాకాలంటే ఆ మార్గం గుండా వస్తేనే నిన్ను పట్టుకోగలుగుతాడు. ఆ మాట మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాడు నిన్ను చిక్కించుకోవాలంటే అవన్నీ దాటుకొని రావాలి. వాడు అవన్నీ దాటుకొని రాలేడు, నిన్ను పట్టుకోలేడు. అంత భద్రత అన్నమాట. అందుకని మనకు నీతీకరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నారు? పేతురుకు పెట్టిన 3 కావలు లాంటివి అనుకుంటున్నారు. పేతురుకు పెట్టిన 3 కావల్ని దేవుని దూత దాటుకొని వెళ్ళి